రంజాన్ పండుగ సందర్భంగా కర్నూలులో హలీం సందడి నెలకొంది. కర్నూలు బల్లారి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఫుడ్ ప్లాజాను తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయల్ ఫుడ్ ప్లాజా యజమాని మొహమ్మద్ గౌస్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా హలీం సెంటర్ ప్రారంభించామని, కులమతాలకు అతీతంగా అందరూ రావాలని కోరారు. चलो तो चले आओ। अरे बादशाह भाई जाओ मुंदरा सोल भाई इसमें डालो कपड़ा पूरा అందరికీ నా వందనాలు. నా పేరు షేక్ మహమ్మద్ గౌస్. న్యూ రాయల్ టైల్ రాయల్ ఫుడ్ ప్లాజా మహమ్మదియా క్యాటరింగ్ గురించి ఇవాళ అందరికీ మేము హలీం మేళా కలిగించాము. అందరు సోదరులకు, మా ఫ్రెండ్స్కి, మా అన్నోళ్ళకు అందరూ పిలిచాము. దయచేసి అందరూ వచ్చారు. సార్ మా వెంకటరెడ్డి సార్ గారు వచ్చారు. నేను కూడా చాలా సంవత్సరాల నుండి ఈ వర్క్ చేస్తున్నాను. 35 సంవత్సరాల నుండి ఈ మహమ్మదియా క్యాటరింగ్ రాయల్ ఫుడ్ ప్లాజా ద్వారా నేను పనిచేస్తున్నాను. ఈ హలీము ఇక్కడ పెట్టినాము. వడ్డగిరిలో కూడా ఒక ఇది ఉంది, బ్రాంచ్ ఉంది. కానీ నేను 35 సంవత్సరాల నుండి, నా పేరు రాయల్ గౌస్ అని అంటారు, నేను సంవత్సరాల నుండి ఇదే పని చేస్తున్నాను. దేవుని దేవల్ల మీ పెద్దల దయాతో రెడ్డి గారు వచ్చారు, అందరు ఫ్రెండ్స్ వచ్చారు. చాలా మాకు బాగా జరిగింది. నేను అందరూ ఇదే కోరుతున్నాను. దేవుడు మా రంజాన్ పండుగ, రంజాన్లో ఉన్న వాళ్ళకి, వచ్చే హిందూ సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు అందరికీ మా వందనాలు. అందరు కలిసి మన కాడికి ఇక్కడ వచ్చి హలీం తిని బాగా వాళ్ళు హ్యాపీ చేసిపోతే చాలా సంతోషపడుతుంది. చాలా మంచి పొటేలు కొప్పిస్తున్నాము, ఇక్కడనే కొప్పిస్తున్నాము. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు రాయల్ ఫుడ్ ప్లాజా వాళ్ళ ద్వారా ఈ యొక్క హలీం మేళా ఇక్కడ మన చౌరస్తా ఏరియాలో పెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క రాయల్ హౌస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టడంలో చాలా వినిజ్ఞుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి పనిలో ఆయన ఉన్నాడు. ఈ హలీం కూడా ఆయన మంచి క్వాలిటీ మటన్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేసే దాంట్లో ఆయన చాలా ముందు ఉంటాడు. అందుకొరకు సోదరులు ఎవరైనా కానీ ఈ యొక్క హలీం అంటే మనిషికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అందుకొరకు అందరు సోదరులు దీనికి తినొచ్చు. ఎవరైతే నాన్ వెజ్ ఇది చేస్తారో ఆ సోదరులు అందరూ తిని ఇక్కడ ఈ యొక్క వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఆస్వాదించి ఈయన ఇచ్చే సేవలను అందరూ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరి ద్వారా కోరుతున్నాను. నేను అబ్దుల్ రజాక్, రాష్ట్ర కార్యదర్శి, తెలుగు.